ఇహమందు. కాబట్టి మొట్టమొదట మనము మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 31 వరకు మనం చూద్దాం ప్రియులారా. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను ఎంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును ఏమమ్మా సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను ఇడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అనేను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, 30వ వచనాన్ని మనం బాగా ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవము పొందుతున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం పొందబోతున్నాం మనము? నిత్య జీవము పొందబోతున్నాము. నిత్య జీవము పొందబోతున్నాము అంటే ఏం త్యాగం చేయాలి? ఇక్కడ ఏం చేయాలి? ఇందులో నేర్చుకున్నటువంటి పాఠం ఏముంది? ఏం నేర్చుకోవాలి? మనం ఎలా ఉండాలి? నిత్య జీవం కావాలంటే ఏం కోల్పోవాలి? ఏం కోరుకోవాలి? ఈ లోకంలో ఉన్నటువంటి రక్త సంబంధికులను లోకమంతా కూడా వదిలిపెట్టాలి. ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, ఉండకూడదు. ఓకే ఓకే మనం ఎప్పుడైనా అట్లా ప్రార్థన చేస్తామా? ఏం సార్? ఈ లోక సంబంధమైంది నాకేమొద్దు అని ప్రార్థన చేస్తాము. నాయన లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మమ్మల్ని లోకంలో నడిపించడం. అయితే ఏది కూడా దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించకూడదు, ఇష్టపడకూడదు, వాటిని హత్తుకొని ఉండకూడదు. కానీ మనమైతే వాటినే హత్తుకొని ఉంటాము, వాటినే ఇష్టపడుతూ ఉంటాము, వాటితోటే జీవనం కొనసాగిస్తూ ఉంటాము. ఎందుకు అని అంటే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏమిటంటే ఇహమందు మనం శ్రమలు అనుభవిస్తే పరలోకమందు మనకు అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను తల్లులను తండ్రులను సమస్తము ఇండ్లను అన్ని ఇస్తా అని అంటున్నాడు. అయితే ఇక్కడున్నది కావాలి అక్కడున్నది కావాలంటే దేవుడు ఒప్పుకోడు. ఒకేసారి 2 ఉద్యోగాలు వచ్చినావు అనుకోండి, నాకు ఈ ఉద్యోగం కావాలి ఆ ఉద్యోగం కూడా నేను చేస్తానంటే ప్రభుత్వము ఒప్పుకోదు, ప్రభువు కూడా ఒప్పుకోడు. నాకు ఈ లోకం కావాలి పరలోకం కూడా కావాలని అంటే కాదు. కాబట్టి ఇహమందు ఎక్కువ ఎవరినైతే మనం ఇష్టపడుతూ ఉంటామో వాళ్ళ ద్వారా ఒకసారి తిట్లయితే తప్పకుండా వస్తుంది. ఎవరికైతే మనం సహాయం చేయగలుగుతా స్థితిలో ఉండి సహాయం చేస్తామో తప్పకుండా ఎవరికన్నా డబ్బులు ఇప్పించినాం అనుకోండి, మధ్యవర్తిగా ఉండి 1 లక్ష రూపాయలు అప్పు ఇప్పించినాం అనుకోండి, ఆయన వడ్డీ ఇవ్వకపోయి అసలు ఇవ్వకపోయి ఎవరిని అడుగుతారు? జామీన్ ఉన్నటువంటి మనిషిని అడుగుతారు. ఎవరిని అడుగుతారు సార్? జమనాథుని అడుగుతారు. ఎందుకు అడుగుతారు జమనాథుని అని అంటే వాడు ఇవ్వకపోవడం వల్ల జమనాథుని నన్ను అడుగుదామని చెప్పి అడుగుతారు. అక్కడ చలనం లేదు, ఇక్కడన్నా చలనం ఏమన్నా ఉండదేమో అని చెప్పి అడుగుతారు. అంటే మధ్యవర్తిగా ఉండడం పెద్ద సమస్యతో కూడినటువంటి విషయం. ఎందుకు మరి నిన్న వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నారు, సహాయం చేయమన్నారు, మరి మేలు చేయమని చెప్పి దేవుని వాక్యం సెలవిచ్చింది కదా అని చెప్పి మేలు చేయడానికి మనం కొన్నిసార్లు పోతాం. పోతే కూడా మనకి ఇబ్బందులు వస్తాయి. నేను మీకు తెలిసినటువంటి సందర్భమే, ఒక వివాహ విషయంలో నేను మేలు చేయాలని ముందరకు పోయినా, నాకు వచ్చినవన్నీ ఏమొచ్చినవి? తిట్లే వచ్చినాయి, లోక సంబంధంగా కీడే వచ్చింది. కానీ దేవుని సంబంధంగా నాకు మేలే జరుగుతుంది. ఎందుకంటే మేలు చేత కీడును జయించమని దేవుని వాక్యము
సెలవిచ్చింది. మీరు కూడా ఒకవేళ ఏమైనా పర్వాలేదు, నీ ద్వారా నీ నిందలు వచ్చినా పర్వాలేదు, అవమానాలు వచ్చినా పర్వాలేదు, తిట్లు వచ్చినా పర్వాలేదు అని అంటే మీ ఇష్టం, మీ నిర్ణయం. అది దేవుడైతే పరలోకంలో మేలు ఇస్తాడు మనం, అది మేలుకు సంబంధించిందే. పరలోకంలో మేలే, ఇక్కడ కీడు అది. అందుకనే ఈ 30వ వచనంలో ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అంటే ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు మనం జీవించాలని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏం ధరించుకుందుమో, ఏం కట్టుకుందుమో, ఏం మోసుకొని తిరుగుదుమో అనే ఆలోచన మనము ఎప్పుడు కూడా చేయవద్దని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం పరలోక సంబంధికులం కాబట్టి. లూకా సువార్త 18వ అధ్యాయం 25 నుంచి చదువుతుంది. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే భూమి బెజ్జములో సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్పెను. ఇది విన్నవారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. చాలాసార్లు మనం అనుకుంటాం ఏం చేయాలి, ఎలా చేయాలి, నిస్సహాయ స్థితిలో పడి ఉంటాం. మనం ఏం చేయాలనో అర్థం కాదు, పరిస్థితులు అన్ని తారుమారై ఉంటాయి. ఎవరిని అడిగినా లేదంటారు. కొన్ని సందర్భంలో ఏది కావాలన్నా దొరకదు ఆ సమయంలో. కానీ మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యమే. అందుకనే మీ జీవితంలో, నా జీవితంలో మనం ఆలోచన చేస్తే నా జీవితంలో చాలా వెనుకబడతాను. నా దగ్గర కనీసము తొక్కడానికి సైకిల్ కూడా లేకుండే. నాకు లేనప్పుడు దేవుడు మా బావ ద్వారా సైకిల్ని ఇస్తే ఆ సైకిల్ ద్వారా నేను వ్యాపారాన్ని ప్రారంభించాను. ఏమీ లేదు, నిస్సహాయ స్థితి. అసలు ఏమి వ్యాపారం చేసుకోవడానికి కూడా ఏమీ లేదు నా దగ్గర డబ్బులు. కానీ దేవుడు మనుషులను పంపిస్తాడు ఆయా సందర్భంలో. పెంటాన్ అనేటటువంటి సహోదరుణ్ణి నా దగ్గరికి పంపించాడు, వ్యాపారం చేయడానికి రండి అని చెప్పి. నా దగ్గర ఏం లేదు కదా అని అంటే, గంప లేదు, సైకిల్ లేదు, ఏం లేదని అంటే, నువ్వు సైకిల్ ఒకటి తీసుకొని అని చూపిస్తా అన్నాడు. సైకిల్ తీసుకున్నా, మా బావ దగ్గర బదులు అడిగి. గంప కావాలి అని అంటే కోళ్ళు గంపే గంపనే వెనక్కి కట్టుకొని తీసుకొని పోయినాం. పండ్లు కావాలి అని అంటే పండ్లు ఒకరి దగ్గర వేయించాను. తక్కెడ లేదు, రాళ్ళు లేవు, అన్నీ వాళ్ళు ఇచ్చేసారు. అంటే కొన్నిసార్లు మన దగ్గర కొరతలు ఉన్నటువంటి వాటినన్నిటిని దేవుడు ఏం చేస్తాడు, ఎవరి ద్వారానో పంపిస్తాడు. ఏలియాకు కాకుల ద్వారా ఆహారం పంపించినట్టుగా, ఎదవరాలకు ఆహారాన్ని ఇచ్చినట్టుగా, రొట్టె సమృద్ధిగా ఇచ్చినట్టుగా మనకు కూడా దేవుడు ఏం చేస్తాడనంటే మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే. అయితే విశ్వాసం అనేటటువంటిది మనం ఎప్పుడు కూడా కోల్పోవద్దు. ఏమయ్యా నాకే ఎందుకు శ్రమలు వస్తాయి, నేను అన్ని చేస్తున్నా కదా, అన్ని ఇస్తున్నా కదా, అంత సాయం చేస్తున్నా కదా, దేవునికి ఇష్టనిగా ఉన్నా కదా, దేవునితోనే ఉన్నా కదా, సహవాసంలో ఉన్నా కదా, స్తుతి యాగం చెల్లిస్తున్నా కదా, వాక్యాన్ని చదువుతున్నా కదా, వాక్యాన్ని బోధిస్తున్నా కదా, అన్ని నేను చేస్తున్నా కదా, నాకే ఎందుకు శ్రమ అని అంటే, ఇహమందు శ్రమ అనుభవించడం మానవుని యొక్క కర్తవ్యమై ఉన్నది. అయితే దానికి తగినటువంటి ద్వారం కూడా మళ్ళీ దేవుడు చూపిస్తాడు మనం. అది మనం మర్చిపోవద్దు. ఇహమందు కలగబోయేటటువంటి శ్రమల్లో 30వ వచనం చదవండి. ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను ఇడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రేట్లును పరమందు నిత్య జీవమును పొందకపోవడానికి నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. ఈ లెక్కల మనం చూస్తే అందరము
నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అని చెప్పి చూసుకుంటాం మనం ఎవరమైనా. అంటే వదిలిపెట్టినటువంటి వాళ్ళని అంటే పూర్తి వదిలిపెట్టమంటున్నాడు దేవుడు. దేవుని కన్నా ఎక్కువ ప్రేమించొద్దని చెప్తున్నాడు. ఆరాధనకు వచ్చేది ఉంది, భార్య ఒకవేళ వద్దన్నది అనుకోండి, ఎందుకు పోతారులేండి, ఈరోజు మంచిగా ఉంది కదా, మంచిగా మటన్ చికెన్ ఉంది కదా, బగారా వండినాం కదా, తిని రెస్ట్ తీసుకోండి, ఎండ చాలా ఉంది అండి పోకండి అని అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? వదిలిపెట్టి రావాలి. భార్య కొరకు మనసు మార్చుకోకూడదు, భర్త కొరకు మనసు మార్చుకోకూడదు. దేవుని సన్నిధికి ఆదివారం రోజు తప్పకుండా రావాలి. దాని గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటనంటే, దేవుని కన్నా ఎక్కువగా నువ్వు దేన్ని కూడా ప్రేమించవద్దని సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యందు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి, శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా ఉండాలి. భక్తిని పెంపొందించుకోవాలి. భక్తి ఎవరైనా చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ చెవులో వినాలి, ఈ చెవులో ఇడిచిపెట్టాలి. భక్తిని పెంపొందించాలనే ఆలోచన చేస్తే మనసులో నింపుకోవాలి. దాన్ని మాత్రం మనం వదిలి తిరగకూడదు. అది దేవునికి ఇష్టమైనది కాదు. కాబట్టి ఈ లోకంలో అనంటే ఒకవేళ దేవుని నిమిత్తం పరిచర్యకు పోయి పరిచర్యకులుగా అనేకులు పోయినప్పుడు కొంతమంది చంపేసిండ్రు. అలాంటప్పుడు ఏమనంటే వారు పరమందు నిత్య జీవం పొంది ఉన్నారని మనం నిశ్చయంగా నమ్మాలి. ఏం నమ్మాలి? మనము పరమందు ఉన్నారు, నిత్య జీవం వారికి లభించిందని మనం నమ్మాలి. నమ్ముతున్నామా లేదా మనము? ఆ సారు కొట్టిసారి పిల్లడు ఊక అని అగిరాం అనుకోండి, పొద్దున్న లేచే ప్రార్థన అంటుండే, మమ్మల్ని చేయమంటుండే, ఆయన చేసుకోమంటుండే, అన్ని చెప్తుండే. సేటుకే కొట్టి చంపేసిండ్రంట. చూడు, అట్లా ఉంది చూడు. ఎవరు దగ్గర కూడా పోకూడదు అంట. ఆయన మాట అన్నారు అనుకోండి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు మనం ఎవరనమండి అని నగినాం అనుకోండి, అప్పుడు ఏమన్నా ప్రయోజనమా? మనం నవ్విన ప్రయోజనం లేదు, నవ్వకపోయిన ప్రయోజనం లేదు. పరమంది అయితే ఎవరు వెళ్ళిపోతారు? ఎవరైతే చంపబడతారో. స్టెఫెన్ చంపబడ్డాడు, పరమందు ఉన్నారు. అపోస్తలులు చంపబడ్డారు, పరమందు ఉన్నారు. ఎందుకు ఈ మాటలు మనం చెప్తున్నామనంటే, ఈ లోకంలో వెర్రితనంగా కనిపిస్తుంది విశ్వాసం. ఈ లోకానికి ఏం కనిపిస్తుంది? విశ్వాసం అనేటటువంటి వెర్రితనంగా కనిపిస్తుంది. కాబట్టి అందుకు నాకైనా నవ్వు వస్తుంది, మీకైనా నవ్వు వస్తుంది. దీంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరము లేదు. ఆరోగ్యం నాకైనా సుస్థ అవుతుంది, మీకైనా సుస్థ అవుతుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. డబ్బు నా దగ్గర లేకపోవచ్చు, మీ దగ్గర లేకపోవచ్చు. శ్రమలు నాకు రావచ్చు, శ్రమలు మీకు రావచ్చు. బోధించే నాకు రావచ్చు, బోధననే మీకు రావచ్చు. అయినా ఇందులో ఆశ్చర్యపడాల్సిన అవసరము లేదు. ఎందుకు లేదు అని అంటే, దేవుడు నా దగ్గరకు వస్తే మీకు బంగారు మూటలు ఇస్తానని చెప్పి దేవుని వాక్యం సెలవు ఇవ్వాలి. నిత్య జీవం ఇస్తా అంటున్నాడు. నిత్య జీవం, నిత్య జీవము నీకు కావలనా? నిత్య జీవము నీకు కావలనా? నిత్య జీవము నీకు కావలనా? నేడే యేసు నందకు రమ్ము, నేడే యేసు నందకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం. బాధ ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం నవ్వుతూ బ్రతకాలి, చిరునవ్వుతో బ్రతకాలి, సంతోషంగా ఉండాలి. బాధ ఉన్నప్పటికీ కూడా మంది ఏమనుకుంటారు? ఇంత శ్రమలు వచ్చినా కూడా ఎట్లా నవ్వుతూ ఉంటాడు. సిగ్గు కాదు మనిషికి ఎక్కడో? ఏమన్నా బుద్ధి ఉందే?
అని అనుకుంటారు లోకంలో. తప్పకుండా అనుకుంటారు, లోకానుసారంగా ఆలోచన చేసే వాళ్ళు తప్పకుండా ఆ మాట అనుకుంటారు. కానీ మనమేమనుకోవాలి? సంతోషంగా ఉండాలి. ఏమైనా దేవుని వాక్యం చెప్పిందా? నేనే చెప్తున్నానా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీ 4:4. ఈ రోజే ఆనందించుడి, రేపే ఆనందించుడి అని అన్నాడా? ఎల్లప్పుడు అనంటే నీకు కష్టం వచ్చినా ఆనందపడాలన్నాడు, బాధ వచ్చినా ఆనందపడాలన్నాడు, సంతోషం వచ్చినా ఆనందపడమంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాము? పొద్దుతిరిగే పూల లాక్కుంటాం. మనం పరిస్థితులు బాగుండవాలంటే, చల్లదనంగా ఉందనంటే పువ్వు పరిమళించినట్టుగా నిగనిగా ఉంటాం మన ముఖం కవలికలు. ఒకవేళ ఎండ బాగా వచ్చింది అనుకో, ఇట్టే నేల కొట్టుకున్నట్లు ఇట్టే ముఖం కిందికి పెడుతూ ఉంటాం. అంటే మన ముఖంలోనే మన అలవాట్లు, మన పద్ధతులు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు పొద్దుతిరిగే పూలాగానే కనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు. కష్టమైన ఆనందించుడి, సంతోషమైన ఆనందించుడి, బాధైన ఆనందించుడి, శ్రమలైన ఆనందించుడి. 3వ వచనం చదవండి దయచేసి. 4:3. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా పాలి భాగస్తులైనందున వారికి సహాయం చేయము నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు. మనం చేసే పనులు, దేవుని కొరకు చేసే పనులలో ఎక్కడ రాయబడి ఉంటాయమ్మా? జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఒక ఆయన ఉన్నాడు, నా ఎంబడ మత్తయ్య సార్ ఉన్నాడు కదా. మత్తయ్య సార్ నా ఎంబడ తిరుగుతూ ఉంటే ఒక ఆయన భాస్కర్ అనేట ఆయన ఉన్నాడు. ఉంటే ఆయన ఏమన్నాడు? ఎంబడ ఒకటే తిరుగుతావు, నువ్వేమన్నా లాభం వస్తుందా అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఒక మాట చూస్తేనే అమాయకుల్లాగా ఉన్నాడు కదా మత్తయ్య. ఏమన్నాడు? ఆయన ఎందుకు ఇస్తాడు నాకు లాభం? దేవుడు ఇస్తాడు నాకు అన్నాడు. అంటే ఎవరెంబడన్నా తిరిగితే ఏమనుకుంటాం మనము? ఏమన్నా వస్తుందా ఏమో. ఎలీషా ప్రవక్త ఎంబడ తిరిగితే ఏమన్నా వస్తుందో ఏమో. యేసయ్య ఎంబడ తిరిగితే ఏమైనా వస్తుందో ఏమో. ఏలియా ఎంబడ తిరిగితే ఏమన్నా వస్తుందో ఏమో అని చెప్పి ఏమన్నా వస్తుందో ఏమో అని అనుకుంటాం. కానీ నిత్య జీవం ఇచ్చేటటువంటి యేసయ్యను మర్చిపోతూ ఉంటాం. నా కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు, శ్రమలు పొందిండు, అవమానాలు పొందిండు, నా నిమిత్తం పరలోకంలో ఇల్లును సిద్ధం చేయడానికి వెళ్ళిండు, ఆ ఇంటిలో నేను నివాసం చేయాలనే ఉద్దేశం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, లోకంలో ఎవరు మనల్ని చూసి నవ్వినా మీరు సంతోషంగానే ఉండాలి. మీకు బాధ కలిగినా, మనకందరికి బాధ కలిగినా మనం ఏం చేయాలి? హ్యాపీగానే ఉండాలి. మన సంతోషం చూసి వాడికే పిచ్చెక్కిపోవాలి. అలా ఉండాలి మన సంతోషం. ఏమైంది? నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను హ్యాపీగా లేను కదా. నీవెలా హ్యాపీగా ఉండగలుగుతున్నావు అని అంటే మళ్ళీ చిరునవ్వు నవ్వాలి. ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. ఆయన ప్రేమ ఆశ్చర్యంగా ఉండాలి. మన బ్రతుకు కూడా ఏం చేయాలి? ఆశ్చర్యంగానే ఉండాలి, మాదిరిగా ఉండాలి, డిఫరెన్స్ గా ఉండాలి, వ్యత్యాసంగా ఉండాలి, భిన్నంగా ఉండాలి క్రైస్తవ జీవితం. ఎందుకు అనంటే ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా లోకంలో అనేకులు ఉంటారు. మనం ఉన్న ఒక రకంగా ఉండాలి, లేకపోయినా ఒకే రకంగా ఉంది. తిమ్మమ్మ ఉంది, ఆమె దగ్గర ఎన్ని లక్షల రూపాయలన్నా ఉండని, బంగారన్నా ఉండని, మట్టుకుంటుంది ఆయన. ఎందుకుంటది?
ఎందుకుంటుంది ఆమె జీవితంలో నేర్చుకున్నది, కష్టాలు నేర్చుకున్నది, కన్నీళ్లు గార్చింది, వేదన పడ్డది, బాధపడ్డది, అనుభవించింది. ఎవరు మంచోడో, ఎవరు చెడ్డోడో, ఎవరు గుంజుకపోతాడో, ఎవరు అమ్ముకుంటాడో, ఎవరు దారి దోపిడీ చేస్తారని చెప్పి అన్ని అర్థమైపోయినాయి ఆమెకు. ఇట్లే ఉన్న సంచిలో పెట్టుకొని మట్టుకుంటుంది ఆమె. అంటే అనుభవాలు నేర్పుతాయి, జీవితానికి అనుభవాలు నేర్పుతాయి. ఎందుకనంటే అవి పెట్టుకుంటే కన్ను మాడుతావని కూడా సంచిలో పెట్టుకుంటారు లోకంలో. ఎందుకనంటే బంగారును చూస్తే గుంజుకొని పోతారు, నా శక్తి చాలదు, పిల్లల కన్నా అయితే సంచిలో ఉంటే అని చెప్పి ఎప్పుడన్నా ఫంక్షన్లు ఉన్నప్పుడు మీరు పెట్టుకో అంటే బలవంతంగా చెప్తే పెట్టుకుంటారు. నేను గమనించిన కొన్ని సందర్భాలు. ఎందుకు అనంటే ఆమె జీవితం నేర్పింది పాఠం. కానీ మళ్ళీ ఎప్పటికీ సంతోషంగానే ఉంటుంది, ఏం బాధపడదు. అయ్యా ప్రార్థన చేయండి అంటది, సమస్య కొరకు ప్రార్థన చేయండి అంటది, కానీ హ్యాపీగా ఉండదు. 5 మందిని పెంచడం అంటే మామూలు మాటనా? ఆమె భర్త లేనప్పటికీ 5 మందిని పెంచడము, అమాయకంగా ఉన్నటువంటి కూతురిని పెంచడము, కూతురు పిల్లల్ని పెంచడము, పెళ్ళిళ్ళు చేయడము, మనమరాలను కాన్పులు మంచి చెడ్డ చేయడము అని అంటే దీర్ఘాయువు చేత ఆమె నిలబెట్టిండు అని అంటే ఆమె సంతోషంగా ఉంది కాబట్టి దేవుడు నిలబెట్టాడు. ఆమె యథార్థంగా ఉంది కాబట్టి భూమి మీద దేవుడు నిలబెట్టాడు. లేకపోతే ఎప్పుడో ఎండితాడు ఈడిపోయేను బంధాలన్నీ పట పంచెలు. చాలా మంది రాలిపోతున్నారు. దీర్ఘాయువు చేత దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు వృద్ధాప్యంలో అని అంటే తల ఎంట్రుక నెరయు వరకు నేను కాపాడుతున్నానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరి గుణమైతే మంచిగా తెల్లగా ఉంటుందో వారి తల కిరీటము నెరిసినంత వరకు దేవుడు కాపాడు. ఎవరి గుణం బాగలేకపోతే వారిని రప్పున నల్లగున్నగానే తీసేసుకుంటాడు. ఎందుకనంటే దేవుని చిత్తం అది, దేవుని చిత్తం అది. దేవునితో మనం మంచిగా ఉంటే మన బ్రతుకు హ్యాపీగా సాగుతూ ఉంటుంది. మనతో ఏమి లేకపోయినా కాపాడుతూ ఉంటాం. తీసి పాడేసిన రాయి తలకు మూలరాయి అయిందంట. మరియమ్మ అసలు వాళ్ళ వంశంలో లెక్కకే లేదు. మరియమ్మ వాళ్ళ వంశంలో అసలు లెక్కకే లేదు. మొదట భార్య వేరు, మొదట సంతానం వేరు. వీడికి వచ్చిన తర్వాత ఆమెకు సంతానం లేదు, ఏమీ లేదు. అందరూ ఎగతాళి చేసి ఉండొచ్చు, 4 రోజులే ప్రేమలే, వీళ్ళు ప్రేమించుకున్నారు, అయిపోయింది అనుకుని ఉండొచ్చు. భర్త చనిపోయిండు, కోడలు చనిపోయింది. అయినప్పటికీ ఆమె ఆ పిల్లల్ని పట్టుకొని నా భర్త సంతానమే నా సంతానము, నా భర్త వంశమే నా వంశము, నా కుటుంబము అని చెప్పి తాను పోషించుకుంటూ ముందరికి పోతుంది. ఎవరి గుణమైతే బాగుంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తుంది. కాంతమ్మ గారి జీవితం, పిల్లలు లేదు, జల్లలు లేదు, ఏం నా బతుకు పాప అని చెప్పి రోజంతా తాగి 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 వచ్చిన పింఛన్తో తాగి గుట్టుకుమానొచ్చు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, అందరి కొరకు ప్రార్థన చేయడానికి. ఏమి పిల్లలు లేరు, భర్త లేడు, ఎవరు లేరు, ఏంటికి బ్రతుకు అని ఎప్పుడు అనుకోలేదు అమ్మ. అట్లే ఉంది. ఏదైనా మాట ఉంటే రపారపా అంటది. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేమి చేయక మానడు అని చెప్పి 84వ కీర్తన 11వ చరణంలో చెప్పబడినట్టుగా యథార్థంగా ఎవరైతే మిమ్మల్ని తిడుతూ ఉంటారో, కోపపడుతూ ఉంటారో వారిని మీరు ప్రేమించండి. వారిని మీరు ప్రేమించండి. ఎందుకు వారిని ప్రేమించండి అని అంటే మనల్ని గద్దించే వారే గొప్పవారు. మనల్ని గద్దించేవారే గొప్పవారు. మనల్ని తిట్టని వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, ఎవరు కూడా కాదు. నా తల్లి అయినా, నా చెల్లి అయినా, నా అక్క అయినా, నా అన్న అయినా, నా బంధువు అయినా, నా స్నేహితులైనా, మీరైనా, ఎవరైనా నన్ను తిట్టేవాళ్ళే గొప్పవారు. ఎందుకంటే వాళ్ళ కడుపులో ఏం పెట్టుకోరు, కక్కేస్తుంది. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. కళ్యాణం వస్తే పుస్తకట్టేస్తారు, కక్కు వస్తే కక్కేస్తారు. కాబట్టి మానవాళి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మనల్ని గద్దించే వాళ్ళే గొప్పవాళ్ళు. తిమ్మమ్మ గద్దిస్తుంది, మరియమ్మ గద్దిస్తుంది, కాంతమ్మ గద్దిస్తుంది. యోహానా ఎవరినన్నా గద్దించడో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలియదు అన్న గురించి. ఎందుకంటే తెలిస్తే చెప్తుంటే ఆయన గురించి కూడా, కానీ తెలియదు. మన జీవితంలో ఇహమందు ఏం చేయాలి? శ్రమలు అనుభవించాలి. యోహాను సువార్త 18:36. యేసు నా రాజ్యము లోక సంబంధమైనది కాదు.
యేసు అన్నాడు, ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం నా రాజ్యం ఏమన్నాడు? ఈ లోక సంబంధమైనది కాదు. ఆ. నా రాజ్యము నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని. మనది కూడా ఇహ సంబంధమైనది కాదు. మనం ఎందుకంటే క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి వాళ్ళం కాబట్టి మన జీవన విధానం కూడా ఇహ సంబంధమైనది కాదు. మన రాజ్యం కూడా ఈ లోక సంబంధమైనది కాదు. మనది ఎక్కడిచ్చిందమ్మా? మన రాజ్యం ఎక్కడింది? మనది పరలోకమా? అవును, నిజమే. మరి మనం ఎందుకు ఇక్కడ కొట్లాడుతుంటాం, బిగులాడుతుంటాం? మనది కూడా యేసయ్య అన్నాడు, ఏమన్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే కాదు. మరి ఎక్కడికి సంబంధమైంది? పరలోక సంబంధమైనది. మనమేమనుకుంటాము? ఇది నాదే, इधर भी मेरा छु उधर भी मेरा छु అంటాం. జరా బాగా జాగిరే క్యారే అంటాం, కొట్లాడతాం మనం.